కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మా నిరుద్యోగులందరం బీజేపీ అభ్యర్థి అయినటువంటి సి అంజిరెడ్డి గారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, 4,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ నామమాత్రంగా ఏదో పేపర్ ప్రకటనలకే సరిపడుతుంది. అదేవిధంగా ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయల వృత్తిస్తా అని, అదేవిధంగా హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్క మండలంలో కానివ్వండి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ప్రతి ఒక్క యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మా నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీకి ఒక తగిన బుద్ధి చెప్పించి బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఒక సేవాభావం కలిగినటువంటి దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన, అదేవిధంగా రోజ్గార్ మేళ ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పట్టభద్రులైనటువంటి ప్రతి ఒక్క ఓటరు మేమందరం బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి గారికి ఓటు వేసి మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి గతంలో చేసిన తప్పులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది కాబట్టి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మా పట్టభద్రులందరము ఒకటే ప్రాధాన్యత ఓటు శ్రీ అంజిరెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్క పట్టభద్రులు అంజిరెడ్డి గారిని భారీ మేరతో గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.